హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే బాబుకైతే బాగా ఫీవర్ వచ్చిందండి. నిన్న నైట్ అయితే బాగా ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నాడనమాట. అందుకోసమని ఇంకా డాక్టర్ దగ్గర కూడా అపాయింట్మెంట్ తీసుకున్నాము. ఈరోజైతే వెళ్ళాలండి. ఒక 1 వీక్ 10 డేస్ నుండి బాగా వర్షాలు పడ్డాయి కదా! అసలు ఇంకా దోమలు అలా బాగా ఎక్కువైపోయాయన్నమాట. దాని వలన ఇంక పిల్లలకి కూడా కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఇంక ఫీవర్ అలా వచ్చేసాయన్నమాట. అయితే మార్నింగ్ వచ్చేసి నేను రాయలసీమ స్టైల్‌లో పులగం అంటారు కదా! పులగం, పచ్చి పులుసు చేశానన్నమాట. కొన్ని చోట్లేమో కట్టె పొంగల్ కూడా అంటారు. ఇలాగ పచ్చి పులుసు అండి పులగంలోకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా ఇష్టం కూడా. అయితే రేర్‌గా చేసుకుంటాంలేండి. ఇంట్లో ఎక్కువ తినరనమాట ఎవరు. ఇలా బ్రేక్‌ఫాస్ట్‌కైతే ఇలా పులగం, పచ్చి పులుసు చేసి పెట్టాననమాట. బాబేమో మందులేసుకున్నాడు కొంతసేపు. ఇంకిప్పుడు ఫీవర్ అయితే తగ్గిందండి. ఇంక డాన్సులేస్తా ఉన్నాడనమాట టీవీలో పెట్టుకొని. ఇంగయితే మా అమ్మాయి లంచ్‌కొచ్చేసి ఇలాగ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నట్టు చేసి పెట్టాననమాట. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తా ఉంటే అది పాపం మధ్యాహ్నంకి స్మెల్లొస్తుంది. అందుకోసమని ఎగ్ ఉడికించి దాన్ని కొంచెం రోస్ట్ లాగా చేసేసి ఆయిలు, ఉప్పు, పసుపు, కారం ఏసి కొంచెం బాగా అలాగా వేయించేసి రైస్ కలిపేసాననమాట. ఇంకా టోస్ట్ కూడా పెట్టాను స్నాక్స్ కోసమయితే. అలా బాక్స్ పట్టిచ్చేస్తాననమాట. రోజు ఒక రైస్ రెసిపీ చేసి పెట్టేస్తాం గదా! ఎలాగో. ఇంకా అలాగనేసి ఇంకా బాయిల్డ్ ఎగ్ పెట్టేసాననమాట. పెట్టేసి ఇంకా ఆమెకి బాక్స్ ఇచ్చేస్తున్నాననమాట ఒకేసారి. ఇంక ఈవినింగ్ వచ్చేసి ఇలాగా స్కూల్ నుండి తీసుకొచ్చేస్తున్నాననమాట మా అమ్మాయిని. హాయ్! ఏమేమి చేసావు స్కూల్లో? మా స్కూల్లో ఈరోజు ఇటువైపు మాకు ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. అలాగా స్కూల్లో ఏమేమి జరిగినా మొత్తం చెప్తా ఉంటుందనమాట. ఇంకా పేరెంట్స్‌తో కాక ఎవరితో షేర్ చేసుకుంటారండి పిల్లలు. అయితే నేను ఇంకా అన్నీ అలా వింటూ వస్తా ఉంటాననమాట. నేను కూడా కొన్ని క్వెషన్స్ ఏస్తా. ఏ టీచర్ వచ్చారు? ఏంటి? ఏ క్లాస్ చెప్పారు? ఎలాగా? అని మొత్తం అడుగుతా ఉంటాననమాట. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కావాల్సినవి కూడా తీసుకొని రావాలనమాట. చూడండి బ్యాగ్ అయితే ఇంట్లో పెట్టేసి ఇంకా వచ్చేసాను ఇలా బయటికి. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఇలాగా ఎండ రావడం అయితే మాకి 1 వీక్ 10 డేస్ నుండి అసలు ఫుల్ వర్షాలు, క్లౌడీగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత అది కూడా ఈవినింగ్ ఇంత ఎండ రావడం అనేది. ఇంకా ఎండకి అలా కాస్త తిరిగినట్టు ఉంటుందిలే అన్నట్టు బుక్ స్టాల్ కూడా వెళ్ళి తీసుకొని రావాలి కదండీ! ఇంకా తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఈలోపు మా వారు మీటింగ్ కూడా అయిపోయిద్ది కదా! అందుకోసం అనేసి ఇంకా మేమిద్దరం వెళ్తున్నాము బయటికి. తీసుకొచ్చేసి పెట్టి ఇచ్చేసామనుకో ఇంకా ఆమె హోంవర్క్ చేస్తా ఉంటుందనమాట. మేము వెళ్ళేసొచ్చినాం. అందుకోసమని ఇంక తీసుకొని వచ్చేసాం. ఇంకా డాక్టర్ దగ్గరికైతే వచ్చేసామండి. చూడండి బాబు ఎంత డల్‌గా ఉన్నాడో అసలు. అసలు ఫుల్ ఫీవర్ వచ్చిందండి బాగా. నాకైతే భయమేసిపోయింది. బాగా వేడిగుంది గదండీ! ఇంకా వైప్స్‌తో తుడుస్తా ఉంటే వణికిపోతా ఉన్నాడనమాట షివరింగ్ వచ్చేలాగా. ఇంక భయమేసిపోతా ఉందనమాట. అందుకోసం అనేసి ఇంకా మార్నింగ్ అయితే కొంచెం అంటే సిరప్ వేస్తేనేమో తగ్గుతుంది. మళ్ళీ ఆఫ్టర్ 6 అవర్స్‌కి మళ్ళీ వస్తుంది అలాగా. అందుకోసమని ఇంకొకసారి చూపిస్తే మనకు టెన్షన్ ఉండదు గదండీ! అనేసి వచ్చేసామండి. అంతేనండి ఈ వీడియో అయితే. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.